జై శ్రీరామ్ అందరికి. నిన్న ఒక పాప అయితే నాకు మెసేజ్ చేసిందనమాట. ఇప్పుడే రీసెంట్‌గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్‌కి వెళ్తుంది ఆ పాప. సో, ఆ పాప మన ఎస్ఏఈ టీవీ ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్‌లో 8867779996 నంబర్‌కి వాట్సాప్‌లో స్క్రీన్‌షాట్ పెట్టింది. నేను ఆ పాపకి లక్కీ డ్రా టోకెన్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అప్పుడు ఆ పాప ఇంకో మాట ఏం చెప్పిందంటే, "అన్న నా పరిస్థితి ఇది. లక్కీ డ్రాలో నా 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 పేరే వచ్చేటట్టు, నా నంబరే వచ్చేటట్టు చూడండి. కొంచెం అంటే వచ్చేటట్టు చూడండి అంటే దేవుడిని ప్రార్థించండి." సో, అని చెప్పిందనమాట. ఎందుకమ్మా అలా అంటున్నావంటే, నేను సింగిల్ పేరెంట్ చైల్డ్‌ని కాబట్టి నాకు స్టడీస్‌కి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మదర్ ఒక్కరే చాలా కష్టపడుతున్నారు. సో, లక్కీ డ్రాలో నా పేరొస్తే రూ. 1,00,000 వచ్చినాయనుకోండి, స్టడీస్‌కి ఉపయోగపడుతుంది గదా! అని ఒకే ఒక కారణం అన్నా అని జెప్పి ఆ మాట అన్నదనమాట. అప్పుడు నేనన్నా నా పాపతోని, "అరే నాన్న మరి ఇప్పుడు సబ్స్క్రైబర్ పక్కన పెడితే, రేపు స్టడీస్‌కి ఏమన్నా కావాలంటే చెప్పు నాన్న. మనతో పాసిబుల్ అయినంత మనం హెల్ప్ చేద్దాం" అంటే, ఆ పాప అన్నది, "ఎవ్వరి దగ్గర సహాయం తీసుకొని నేను చదువుకోవాలనుకోలేదన్నా. సో, మా మదర్ అయితే నన్ను చాలా గొప్పగా పెంచారు. సో, ఎవరిని సహాయం అడగకూడదు. ఎవరి దగ్గర సహాయాన్ని ఆశించకూడదు. సో, అదృష్టం ఉంటే వస్తుంది అని నా నమ్మకం" అని చెప్పి ఒక మాట అన్నదనమాట. సో, ఆ పాప ఆ మాట అన్నందుకు నాకు చాలా బాగా అనిపించింది. తప్పకుండా అయితే ఆ పాపకి లక్కీ డ్రా రావాలని నేను కోరుకుంటాను. మీకు లక్కీ డ్రా అవసరం లేకపోవచ్చు, రూ. 1,00,000 అవసరం లేకపోవచ్చు. కానీ దయచేసి నేను చెప్తున్నాను, లక్కీ డ్రాలో అవసరం ఉన్న ఏ వ్యక్తికి రూ. 1,00,000 వచ్చినా నేను సంతోషమే. కాకపోతే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మన ఎస్ఏఈ టీవీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని 8867779996 నంబర్‌కైతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు లక్కీ డ్రా టోకెన్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా విజేత మీరే అవ్వచ్చు. లేకపోతే డబ్బులు అవసరం ఉన్న ఏ వ్యక్తి అయినా అవ్వచ్చు. మీరు చేసేది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. కానీ రూ. 1,00,000 ఎవరికో ఒకరికి మన తరపు నుంచి అది ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్.